చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు వేదికపై అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మధ్య జరిగిన సంభాషణ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఇద్దరు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇద్దరు ఏం మాట్లాడారన్న విషయం తెలియదు, కానీ అక్కడ తమిళిసై, అమిత్ షా మధ్య చర్చ జరిగినట్లు వీడియోలో కనిపించింది. కొన్ని సెకండ్ల పాటే చర్చ జరిగినా ఏదో సీరియస్ విషయం అన్నట్టుగా అనిపించింది. తమిళనాడులో బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాల గురించి ఆరా తీసినట్లుగా ఎవరికి వారుగా చెప్పుకుంటున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై అనేక రకాల చర్చలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి. పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై డీఎంకే విమర్శలు ఎక్కుపెట్టింది. గవర్నర్గా పనిచేసిన మహిళతో మాట్లాడే విధానం ఇదేనా అంటూ ఆ పార్టీ నేత దయానిధి మారన్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు జయశంకర్, నిర్మలా సీతారామన్తో కూడా ఇలాగే వ్యవహరిస్తారా? తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టే అమిత్ షా ఇలా మాట్లాడారు అంటూ విమర్శించారు దయానిధి మారన్. అయితే దీనిపై తమిళిసై అదే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. ఊహాగానాల్ని ఆమె కొట్టిపారేశారు. వీడియోని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్ట్ మనం చూస్తున్నాం. ఒకసారి వివరాలు చూస్తే, లోక్సభ ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను. పోలింగ్ తర్వాతి సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాల్ని ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకెంతో భరోసా ఇచ్చాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టతనిస్తుంది అని తమిళిసై ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.